కాపు జేఏసీ రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. వరుసపెట్టి ఆత్మీయ సమ్మేళనాలు, జేఏసీ మీటింగ్లతో రాష్ట్రంలో కాక పుట్టించగా ఈరోజు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ కాపు జేఏసీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణమాదిగ గురువారం సాయంత్రం విజయవాడ పడమట సెంటర్లో కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు ఆయనకు శాలువా కప్పి పూల బొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించి కాపుల సమస్యలపై, ఉద్యమ కార్యాచరణపై కూలంకుషంగా చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాపు జేఏసీ నాయకత్వంలో జరిగే కార్యక్రమాలకి, జేఏసీ నాయకత్వంలో కొనసాగుతున్న ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ముందుగా ఒక మహనీయుని మనం గౌరవించుకోవడం, స్మరించుకోవడం అనేది మనందరి కర్తవ్యం. కాపు సామాజిక వర్గంలోనే పుట్టిన ఒక్క కాపుల ప్రయోజనాల కోసమే కాకుండా మొత్తం పీడిత వర్గాలందరి ప్రయోజనాల కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, ఆర్థికంగా వాళ్ళను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం, రాజకీయంగా అన్ని పేద వర్గాలను బలోపేతం చేయడం కోసం తను జీవించినంతకాలం నిజాయితీగా, నిర్దిష్టంగా శ్రమించిన, అందుకోసం పాటుపడ్డ మహనీయుడు మనకు పెద్దలు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆయనను స్మరించుకోవడం అనేది ఒక కాపులకే కాకుండా, ఆయనను గౌరవించుకోవడం అనేది ఒక కాపు వర్గానికే కాకుండా, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, ఏ వర్గంలో ఉన్నా కూడా అత్యంత అణచివేత గురైన వర్గాలందరూ ఆయనను స్మరించుకోవడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా పాటుపడడం అనేది ఇప్పుడు ఉండబడే నేతల, సామాజిక వర్గాల ఉద్యమకారులందరి ప్రధాన బాధ్యతగా, ప్రధాన కర్తవ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా అనుసరించడానికి, ఆచరించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ తెలుగు నేల మీద 3 దశాబ్దాలుగా అత్యంత వెనుకబడ్డ ఒక మాదిగల పక్షాన, ఉపకులాల పక్షాన ఒక న్యాయమైన పోరాటాన్ని, తమ జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడం కోసం, తమకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం పోరాటం చేస్తుంది. తెలుగు నేలను ఎంఆర్పీఎస్ వచ్చినాక వివిధ సామాజికంగా చాలా వర్గాలు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమాలు నిలబెట్టిన చరిత్ర ఉన్నది. కానీ అంతకు 2 దశాబ్దాల క్రితమే ఈ తెలుగు నేలను ఒక గొప్పగా ప్రభావితం చేసిన మహనీయుల్లో రంగా గారే చాలా కీలకమైన ప్రముఖ నేత. ఒక మాటలు చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన కమిట్మెంట్ను చూసి శత్రులు భయపడగలిగినరు. ఆయన ఏ రాజకీయంగా ఏ స్థానంలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్న వాళ్లకు ఈర్ష్య పుట్టే విధంగా తెలుగు నేలను ప్రభావితం చేశాడు. అదే సమయంలో ఆయన ఆశయాలకు తగ్గట్టుగా పోరాటం చేయడం అంటే పేదల పక్షాన నిర్దిష్టంగా ఉండి పోరాటం చేయడమే, సవాళ్ళు వచ్చినప్పుడు మడమ తిప్పకుండా పోరాటం చేయడమే మనం వంగవీటి మోహన్ రంగారావు గారికి ఇచ్చే నిజమైన నివాళులు. ఆ కోణంలో నేను ముందుకు సాగుతూ ఎంఆర్పీఎస్ తమ జాతి కోసమే కాకుండా సమాజంలో ఉండబడే పేద వర్గాలు చేసే ప్రతి పోరాటంలో భాగస్వామ్యం అవుతుంటుంది. ఎవరు తమ జనాభా దామాష ప్రకారం అవకాశాలు కోరుకుంటారో, ఎవరు తమ జనాభా దామాష ప్రకారం రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తారో, వాళ్ళు ఏ సామాజిక వర్గమైనా వాళ్ళ పక్షాన ఎంఆర్పీఎస్ ఎప్పుడు నిలబడుతూ వస్తున్నది. భారతదేశంలోనే ఉద్యమానికి మారుపేరు
మందాకృష్ణ మాదిగ గారు. వారు గత వారం క్రితం మనం ఏదైతే కాపు సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త నాయకత్వంతో కాపు చేసి సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఆ సమస్యల గురించి, సమస్యలు తీరాలని, కాపులు గత 100 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాపు జాతిని వర్గాలుగా విభజించి అనుబంధ విభాగాలను అడ్రస్ లేకుండా చేసి చిన్నాభిన్నం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కాపులు ఏ అంశాల మీద అయితే, సమస్యల మీద అయితే రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారో వారన్నింటికీ కూడా ఎంఆర్పిఎస్ పక్షాన తన వ్యక్తిగతంగా కానీ, ఎంఆర్పిఎస్ పక్షాన కానీ, ఆయన చేసే వివిధ పోరాటాల ద్వారా కానీ కాపులకి తన పూర్తి స్థాయి మద్దతునిచ్చిన సోదరులు పెద్దలు మందాకృష్ణ మాదిగ గారికి కాపు జేఏసీ పక్షాన, రాష్ట్ర నాయకత్వం పక్షాన, కాపుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారు చేసిన పోరాటాలు ఈరోజు ఆరోగ్యశ్రీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతుందంటే ఆ రోజు ఏదైతే చిన్నపిల్లల హృదయాలకు సంబంధించిన అంశంలో గుండె సమస్యలని ప్రజల్లో వెలుగులోకి తెచ్చి ఆ సమస్యల మీద హైదరాబాద్ దిగ్బంధనం చేసి ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆరోగ్యశ్రీగా మార్చి ప్రజలందరికీ సేవ చేసిన ఘనత, చేయించిన ఘనత మందాకృష్ణ మాదిగ గారిది. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ అంశంలో భారతదేశంలో ఒక ప్రధానమంత్రిని తన వర్గీయులకు సంబంధించి ఆందోళన గత 30 సంవత్సరాలుగా తాను న్యాయమైన అంశాలతో శాంతియుతంగా ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించారో ఆ ఉద్యమాన్ని ప్రధానమంత్రి దాకా తీసుకెళ్ళి తద్వారా వారినే సాక్షాత్తు హైదరాబాద్ తెచ్చి ఆ మీటింగ్లో హక్కున చేర్చుకుని మందాకృష్ణ గారు నా సోదరులు వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తానని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఘనత, అటువంటి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం, కొనసాగుతున్న ఉద్యమం సోదరులు మందాకృష్ణ గారు చేసే ఉద్యమం. అటువంటి అగ్రనాయకులు, ఉద్యమ నాయకులు స్ఫూర్తి మాకు ఆదర్శం. వారు గతంలో ముందుగా ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ప్రారంభించే దశలో వారు చెప్పారు, స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి పోరాట స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి, ఆ ఆదర్శంతో ఎంఆర్పిఎస్ని స్థాపించారని. అది కొన్ని వందల సార్లు మేము చాలా సామాజిక సమావేశాల్లో మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఆ అంశం కానీ పెద్దలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి సంబంధించి అంశంలో పదే పదే ఏదైతే కాపు సామాజిక వర్గం ఇతర వర్గాలతో కంటే ఎక్కువ స్థాయిలో ఏబిసిడి వర్గీకరణ సభలో మారుమోగే పేరు మందాకృష్ణ గారి నోటి వెంట వచ్చే పేరు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మేము చేసే ప్రతి అంశంలో, ప్రతి ఉద్యమంలో కాపు సామాజిక వర్గానికి జరిగే ప్రతి ఇబ్బందుల్లో కూడా వారి తోడ్పాటును తీసుకుని కాపు జేఏసీగా రాష్ట్ర స్థాయిలో ముందుకెళ్తామని, కాపులు భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా వారి సంక్షేమం కోసం, వారి కష్ట నష్టాల్లో వారి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు పోతామని చెప్పి స్పష్టం చేస్తూ